ఈరోజు ఒక కుటుంబం గురించి మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల గురించి బైబిల్ ఏమి చెప్పకపోయినా వారికి ఉన్నటువంటి ముగ్గురు గురించి, ఆ ఊరి పేరు బేతనియా, ఆ ఇంటి పేరే ఆ కుటుంబానికి పెట్టారు. ఈ బేతనియా యెరూషలేముకి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బేతనియా కుటుంబంలో తల్లిదండ్రుల గురించి లేకపోయినప్పటికీ ఆ కుటుంబంలో ఒక ముగ్గురు వ్యక్తుల పేర్లు రాయబడ్డాయి: మరియా, మార్తా, లాజరు. ఈ ముగ్గురిని గురించి బైబిల్లో 3 చోట్ల రాయబడి ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, అంతటి వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మరియా, మార్తా, లాజరు సంబంధించినటువంటి ఈ బేతనియా కుటుంబంలో యేసు ఆ కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని దర్శించగానే యేసు ప్రభువుని తన ఇంటికి పిలిచింది ఎవరయ్యా అంటే మార్తా. బైబిల్ రాయబడిన మాట, మార్తా ఆయనను తన ఇంటికి ఏం చేసిందమ్మా? చేర్చుకొనెను అనేటువంటి మాట చూస్తాం. అనగా ఈ బేతనియా కుటుంబము ఆయనను చేర్చుకుంది. బేతనియా కుటుంబము వెళ్ళే సమయంలో కానీ వచ్చే సమయంలోనే కానీ ఆయనకు ఆతిథ్యము ఇచ్చినటువంటి కుటుంబముగా. అలాగే మీరు ఎప్పుడు యేసు ప్రభువుని మీ గృహానికి ఆహ్వానిస్తే ఆయన కూడా మీ ప్రతి అవసరతలలోనూ నేనున్నాను అని చెప్పి మీ ఇంటికి రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఈ కుటుంబంలో ముగ్గురు ఉంటారు. ముగ్గురు 3 రకాల మనుషులు. ఒకరేమో మార్తా. మార్త గురించి 2 చోట్ల రాయబడి ఉంటుంది. 2 చోట్ల కూడా మార్తా ఏం చేసేది అంటే పరిచర్య చేసేది. ఏం చేసేదమ్మా? పరిచర్య చేసేది. అది ఎంత గొప్ప ఆశీర్వాదమయ్యా అంటే బైబిల్లో ఒక చోట మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము చివరి మాటలు 40వ వచనం ఒకసారి చదువుతుంది చూడండి. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ఇక్కడ మార్త ఆయన ఏం చేసిందమ్మా? చేర్చుకొని అని చూసాం కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఉంటే మనం ఏమనుకుంటాం? ఆయన ఉంటే మేము కూడా చేర్చుకునే వాళ్ళంగా. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయన చేర్చుకోలేకపోతున్నామని బాధ మీకు ఉండొచ్చేమో. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే శిష్యులందరినీ పిలిచి శిష్యులందరితోనూ ఏమని చెప్తున్నారంటే, మీరు ఈ లోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. మీరు ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని దర్శించండి. మీరు ఆ గృహాన్ని దర్శించేటువంటి క్రమంలో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? నన్ను చేర్చుకున్నట్లే. మరి ఎంతమంది మీ గృహాలకి సేవకుల్ని పిలిపించుకుంటున్నారు? మీ కుటుంబాలు ఎలా ఉండాలంటే మరియా, మార్తా, లాజరు యొక్క బేతనియా కుటుంబం లాగా ఉండాలి. మార్త ఏం చేస్తుందమ్మా? ఆయనని చేర్చుకుంది. మీలో ఎంతమంది ఆయనను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? పాతకాలంలో ఏలిషా కాలంలో కూడా ఒక చక్కటి ఒక రూమ్నే సిద్ధపరిచింది ఓ తల్లి. ప్రతిఫలం పొందుకుందమ్మా. చనిపోయిన కుమారుడు కూడా. ఈ బేతనియా కుటుంబము ఆ విలువ తెలిసింది కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ సహవాసం చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. ఏ సేవకునైనా మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలంటే మీ ఇంటి కదా ఇలా మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబముగా మీ ఇంటికి చేర్చుకోవాలి. మార్తా యేసు ప్రభు దగ్గర గొడవ పడుతుంది. అయ్యా, నేను ఇంత కష్టపడుతుంటే బయట యేసు ప్రభువును చూడడానికి చచ్చిపోతున్నారు జనాలు. యేసు ప్రభువును పట్టుకోవడానికి జనాలు ఎంత టెన్షన్ పడిపోతున్నారు. కానీ ఈ ఇంట్లో చూడండి, యేసు ప్రభుతో గొడవ పడుతున్నారు వాళ్ళు. అయ్యా, నేను ఇంత కష్టపడుతుంటే మరియా ఏం చేస్తుంది?
నువ్వైనా చెప్పొచ్చు అబ్బా ఎంత మంచి కుటుంబం కాకపోతే చూడమ్మా. నేను అనేది ఏంటంటే ఆ ర్యాప్ అనేది ఎలా వచ్చిందంటే ఒక్కసారి వస్తే వచ్చేది కాదు, 2 సార్లు వస్తే వచ్చేది కాదు. చివరికి వెళ్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. లాజరు చనిపోతే వీళ్ళ పిలవల మరియా మార్తా కబురంపులు యేసు ప్రభుకి, యేసు ప్రభువే తెలుసుకుని అది ఆశీర్వాదం. అంటే రాబో రోజుల్లో మీ కుటుంబాలు కూడా క్రీస్తు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా నిలబడును గాక. రెండో మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూసినట్లయితే, లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అంటే యేసు ప్రభు చనిపోయే రోజులవి, మృతి చెందే రోజులవి. చనిపోతారు అనగా ఇంకొక 6 రోజులు ముందే, అంటే పస్కా తర్వాత శిలువ శ్రమలు స్టార్ట్ అవుతాయి. పస్కాకి ముందు 6 రోజుల ముందే ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసమ్మా? బేతనీయకు వచ్చేసాడంట. పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు ఆమె ఏం చేశారమ్మా? విందు చేసిరి. మార్త ఉపచారము చేసేను. ఆశీర్వాదాలు వెనువెంటనే ఎప్పుడు వస్తాయంటే తరచుగా దేవుని నీ ఇంటికి చేర్చుకున్నప్పుడు. లాజరు వారితో భోజనానికి కూర్చున్నారు. మార్తేమో వంట చేస్తా ఉంది, ఉపచారం చేస్తా ఉంది, విందు చేస్తా ఉంది, హడావిడి చేస్తా ఉంది. ఈ సందర్భంలో మరియ వచ్చింది. మరియ వచ్చి తన దగ్గర విలువైనటువంటి, అప్పటిలో 150 రూపాయలు విలువ చేసే జటమాంసి అత్తరును తీసుకొచ్చి పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసినటువంటి చక్కటి కుటుంబంగా చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమర్పణ కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తాం. మరియా ఆ కుటుంబంలో ఉన్నటువంటి విలువైనటువంటి తీసుకొచ్చి దేవునికి సమర్పించింది. మార్త తన యొక్క పని అంతటిని పక్కన పెట్టి క్రీస్తు ప్రభు వారికి పనిలో ఆమె సమర్పించుకుంది. లాజరు అంతకు ముందు చూసినప్పుడు మరియా మాత్రమే ఆ కుటుంబం దగ్గర ఉన్నారు. లాజరు గారు ఆ కుటుంబం దగ్గర లేరు. కానీ ఇప్పుడు దేవుడు తరచుగా ఆ కుటుంబానికి రావటం వల్ల మందిరానికి రానటువంటి పురుషులు కూడా, సహవాసంలోనికి రానటువంటి పురుషులు కూడా ఏం చేస్తారో తెలుసమ్మా? సహవాసంలో ఉంటారు. ఎంత సహవాసమో తెలుసా? స్త్రీలను మించినటువంటి సహవాసంలోకి వస్తారు. ప్రైజ్ హల్లెలూయా. వాళ్ళు ఇక్కడికి రానప్పుడు మీరేం చేయాలమ్మా? ఇది అక్కడికి తీసుకెళ్ళాలి. అర్థమైందమ్మా? ఒకటి, నీ కుటుంబము ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలి. రెండవది, నీ కుటుంబము దేవునికై సమర్పించుకున్నటువంటి కుటుంబంగా ఉండాలి. అది జటమాంసి అత్తరు 150 రూపాయలు. చరిత్రకారులు చెప్పేట మాట ఏంటి అంటే, అప్పట్లో 150 రూపాయలు అంటే సంవత్సరం అంతా ఎంత కష్టపడితే వస్తాయో అంత విలువ అంటది. ఇస్కరియోతు యోధా అంటాడు, అయ్యయ్యో ఎంత డబ్బు నాశనం చేయకపోతే ఎలాగా? దీన్ని అమ్మి ఏం చేయాలమ్మా? పేదలకు ఇస్తే ఎంత బాగుండేది. అంటే ఇస్కరియోతు యోధా క్రీస్తులో సమర్పించుకున్నాడు, కానీ ఆ సమర్పణ ఎక్కడ అడ్డొచ్చిందో తెలుసా? డబ్బుల దగ్గర అడ్డొచ్చింది. కానీ మరియా మార్తా లాజరు సమర్పించుకున్నారు. ఈ సమర్పణలో డబ్బేమీ అడ్డురాల. తనకు కలిగిన వాటిలో విలువైనది ఆయనకి సమర్పించాలనుకున్నారు. అది కూడా ఎలాగా అంటే అలా ఇచ్చేలా తీసేసుకోవడం కాదు. మార్త తన పని అనేటువంటి సమర్పణ కలిగి ఉంది. లాజరు ఆయన సహవాసమైనటువంటి సమర్పణ కలిగి ఉన్నారు. నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా మేలు కలగాలంటే అలాంటి సమర్పణ కలిగిన కుటుంబంగా దేవుడిని కుటుంబాన్ని ఉంచునుగాక. మూడో విషయం చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళి ఈరోజు కొంచెం త్వరగానే ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. యేసు మార్తను, ఆయన సహోదరుని లాజరును, ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రభు వారు తరచుగా నీ కుటుంబానికి వస్తే, సేవకుడు తరచుగా నీ కుటుంబానికి వస్తే కలిగేటువంటి ఒక మేలైనటువంటి ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఇప్పుడు వరకు మార్త, మరియా, లాజరు దేవుని ప్రేమించు, కానీ తరచుగా ఈ సహవాసం ఉండటం వల్ల ఇప్పుడు ఏమైంది తెలుసమ్మా? ఈ ప్రేమ రివర్స్ అయింది. ఇక్కడ మీరు చూడగలిగినట్లయితే యేసు మార్తను,
ఆమె సహోదరు లాజరును ప్రేమించెను. సేవకుని ఆహ్వానించేటువంటి ఆతిథ్యము నువ్వు ఇవ్వగలిగితే, నేను మరలా చెప్తా ఉన్నా, ఇలా జరిగితే నీ కుటుంబంలోనికి కష్టాలు రావా అంటే కష్టాలు కష్టాలే, ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. మరియా మార్తా లాజరు యేసు ప్రభువును అంత ప్రేమించినా మరియా ఆ అత్తరు పగలగొట్టగానే అక్కడ వాళ్ళందరూ ఏం చేశారమ్మా, ఒక ఆడకూతురని చూడకుండా అందరూ తిట్టుపడేశారు అంతే. రెండవది, తన లాజరు తర్వాత వెళ్తే మనం చూస్తాం, లాజరు చనిపోయినట్టు. అంటే ఆ కుటుంబము ప్రేమించింది, యేసు ప్రభు ప్రేమించాడు. అయినప్పటికీ కష్టాలు రావా అంటే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఎందుకోసం వస్తాయి అంటే ఆయన యందు విశ్వాసం ఎక్కువ ఉండటం కోసమై వస్తాయి. ప్రజలు హల్లెలూయా. తరచుగా పరిచర్య నీ కుటుంబంలో జరిగితే శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుడు మహిమపరచబడడానికై వస్తాయి. దేవుని మహిమపరచడానికి వచ్చే శోధనలు వేరు, నిన్ను శోధించడానికి వచ్చేటువంటి శోధనలు వేరు. దీనికి దానికి మధ్య వ్యత్యాసము చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మరియా మార్తా లాజరు కుటుంబం వద్దకు ఒక శోధన, భయంకరమైన శోధన, తన సహోదరుడు చనిపోయేంత శోధన వచ్చింది. దాని తాత్పర్యం కింద వచనాలకు వెళ్తే చదివితే అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభువు కావాలని 4 దినాలు ఆగాడు. ఎందుకంటే లాస్ట్ మాట కలుగుతుంది. ఇది జరిగిన తర్వాత అక్కడున్నటువంటి యూదులు, పరిసయ్యులు అనేక మంది దేవుని విశ్వసించిరి అనేటువంటి మాట చూస్తాం. తరచుగా ప్రార్థన నీ కుటుంబంలో ఉంటే, తరచుగా సహవాసం అనేది నీ కుటుంబంలో అంటే నీ కుటుంబాన్ని బట్టి అనేక మేలులు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రజలు హల్లెలూయా. మూడోది, తరచుగా క్రీస్తుని నువ్వు ఆహ్వానించగలిగితే ఏమవుతుంది తెలుసమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. దానికి ఈ వచనం కారణం. యేసు మార్తను ఆయన సహోదరుడు లాజరును ప్రేమించెను. ఆ ప్రేమ ఎంత అంటే 35వ వచనం ఒకసారి చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. లాజరు చనిపోతే అమ్మా ఎప్పుడు ఏడవనటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసమ్మా, కన్నీళ్ళు విడిచాడంట. దేవుడు ఏడవడం యూదులందరూ చూసి బాబే దేవుడే ఏడ్చాడు అంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమించను. అంత ప్రేమించడానికి గల కారణం ఎవరమ్మా? మొదటిది, ఆ కుటుంబము తరచుగా దేవునికి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా చూసాం. రెండవది, ఆ కుటుంబము పూర్తిగా దేవుని యొక్క సమర్పణలో ఉన్నటువంటి కుటుంబముగా చూసాం. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని, మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతామో అంత బాధపడ్డాడు యేసుప్రభు. రెండవది, ఆ వచనాన్ని పైకి వెళ్ళగలిగితే మరియా మార్త అక్కడ కూర్చుని ఏడవడం చూస్తారు. ఆమె ఏడవడం చూసి 33వ వచనం, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి, అంటే మరియా ఏడవడం చూసి అమ్మా యేసు ప్రభుకి కన్నీళ్ళంట ఆగలేదంట. అంటే దీన్ని బట్టి యేసు ప్రభు ఆ కుటుంబం పైన ఎంత ప్రేమ చూపించాడో చూడండి. అమ్మా యేసు ప్రభు ప్రేమ మనం ఇచ్చేటువంటి కానుకల్లో ఉండదమ్మా, మనం చూపించేటువంటి పై భక్తిలో ఉండదమ్మా. ఈ మరియా మార్త ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చారో, సమర్పించుకున్నారో, నీవు కూడా అలాంటి ఆతిథ్యము, సపర్యాలు, పరిచర్యలు, సమర్పణ నీవు ఉండగలిగితే నీ కుటుంబంలో ఏ శోధన వచ్చినా నీకన్నా ముందే దేవుడు బాధపడతాడు. నిన్ను బట్టి అంత బాధపడతాడు. నీ కుటుంబంలో కష్టం వస్తే అమ్మ నువ్వు అడగంసల్లా, ప్రార్థన చేయవసల్లా. నీ కుటుంబంలో కష్టం వస్తే ఎవరి కుటుంబంలో వచ్చినట్లు, అది ఎప్పుడంటే ఎప్పుడు పడితే ఎప్పుడు కాదమ్మ, మళ్ళీ అలా అన్నారని నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నట్టు కుదరదు. ఎప్పుడు తరచుగా మనమే ఆదివారం మందిరానికి రాము, ఇంకా మన సేవకులు వెళ్ళి ఇప్పుడు ఆ కుటుంబంలో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అసలు నేను 4వ మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చూడగలిగినట్లయితే, ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి
పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. తరచుగా క్రీస్తు ప్రభువారు నీ వద్దకు వస్తే ఏం జరుగుతుంది అంటే, అమ్మ ఇంక ఇది జరగదు అనేది ఏదైతే ఉందో నీ కుటుంబంలో అది జరుగుతుంది. పాత నిబంధనలు మీకు ఒకరు గుర్తున్నారు కదమ్మా. ఆ ఇంటిలో లోటు ఏంటంటే ఆ కుటుంబంలో సంతానం లేదు. వాళ్ళు అడగల, ప్రవక్త అడుగుతారు. మనం ప్రతిసారి కుటుంబానికి వస్తున్నాం కదా, ఈ కుటుంబంలో లోటు ఏమైనా ఉందో కనుక్కో అంటే ఆయన ఏమంటాడంటే, ఈ కుటుంబం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేవు, కానీ నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. ప్రవక్త అంటాడమ్మా. పేరు గారు తెలుసుగా మీకు. అప్పుడు ఆయన ఏమంటే తెలుసా, అంత బాగానే ఉంది కానీ ఈ కుటుంబంలో పిల్లలు లేరు అంటే, ప్రవక్త తరచుగా నీ ఇంటికి వస్తే నువ్వు అడగంసల్లా. నీ కుటుంబంలో లోటు అనేది ఏదైతే ఉందో అది వాళ్ళే గుర్తెరిగి దాని కొరకు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. మీరు చేసిన ప్రార్థన కన్నా సేవకులుగా చేసిన ప్రార్థనకు ఉన్నటువంటి ప్రతిఫలం వేరు. ఎప్పుడు పాదాలు పట్టుకుని వాక్యం అనేటువంటి మరియకు లేనటువంటి విశ్వాసము మార్తలో మనం చూస్తాం. మార్త యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటది, అయ్యా నువ్వుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. ఇప్పుడు వరకు మార్త గురించి మనం ఏమంటామంటే, యేసు ప్రభు వస్తే వండి పెట్టడం మాత్రమే మార్త. వాక్యం అనేది ఎవరు? మరియ. వాక్యం మరియ ఉంటుంది కాబట్టి విశ్వాసం ఎవరిలో ఉండాలి? మరియ ఉండాలి. ఎందుకంటే వీటి వల్ల విశ్వాసం, వండితే విశ్వాసం రాదు కదమ్మా. మరి విశ్వాసం ఎక్కడ వచ్చింది? తరచుగా క్రీస్తు ప్రభు వారి కుటుంబానికి వస్తాం వల్ల ఆ మాట ఈ మాట ఏదో ఒక మాట మార్త కడుపులో పడింది. ఆ మాటే ఆమెను ఏం చేసింది తెలుసా, మరి కన్నా ఎక్కువ విశ్వాసంగా ఉంచింది. మరి అక్కడ ఉన్నప్పటికీ మార్త పరిగెత్తుకెళ్ళిపోయి, అయ్యా నీవుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. యేసు ప్రభువు మళ్ళీ దాన్ని తిరిగేసి ఇంకొక మాట ఉంటాడు. ఆ మాట 21వ వచనం. మార్త యేసుతో, 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడుండి నేడులా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. ఆ మాటే గొప్ప మాట. ఆ మాటే గొప్ప మాట. అడగలేకుండా అడుగుతున్న మాట అది. ఏమంటుంది అంటే, అయ్యా నీవు ఇక్కడ ఉంటే కనుక నా సహోదరుడు అక్కడ తాగిపోలా. అయినను అమ్మ ఆ మాట ఒకసారి చూడగలిగినట్లయితే ఏమంటుంది అంటే, అమ్మ ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుతాను. నా సహోదరుడు చచ్చిపోయాడు, అయినను నీవు నీ దేవుని ఏమైనా నా గురించి అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడమ్మ దాన్ని అంటే, ఇండైరెక్ట్ గా నా సహోదరుడు చచ్చిపోయాడు, నువ్వు నా సహోదరుని గురించి నీ దేవుని దగ్గర అడిగితే నీ దేవుడు ఏం చేస్తాడు? తప్పక. అంత విశ్వాసం అలా వచ్చింది. చనిపోయిన వాడు తిరిగి లేచిన దాఖలాలు అప్పటి వరకు ఎక్కడ లేవు. అదే మొదటిది. ఆ విశ్వాసము చనిపోయినప్పుడు అయ్యా నువ్వు అడుగు దేవుడు ఇస్తాడు అనే అంత విశ్వాసం ఆమెలో ఎలా వచ్చింది? యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా వంటలు చేసే ఆమెకి అర్థమైందమ్మా. దేవుడు ఏది అడిగినా ఇస్తాడని చెప్తుంది. రెండోది అంత్యదినాన్ని కూడా మేము లేస్తామని కూడా నేను ఎరుగుతున్నట్టుంది. ఇంత విశ్వాసము ఇంత జ్ఞానం ఏమికి ఎలా వచ్చింది? ఎప్పుడు యేసు ప్రభు వచ్చిన వంటగదిలో వెళ్ళిపోయి ఆమెకి, ఎప్పుడు కాళ్ళు పట్టుకుని ప్రార్థన వాక్యం వినేటువంటి మరి ఏమో లోకంలో పడిపోయి నా సహోదరుడు చచ్చిపోయాడు నా సహోదరుడు చచ్చిపోయాడు అని అక్కడ ఏడుస్తుంది. ఎప్పుడు వంటగదిలో ఉన్నట్టు మార్త యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది, దేవుడు ఏది అడిగినా ఇస్తాడు, అంత్యదినాన్ని మేము లేస్తాము. ఈ జ్ఞానాన్ని క్రీస్తు ప్రభు వద్ద చూపిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసమ్మా, తరచుగా ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటే వాక్యము ప్రార్థన జరుగుతుంది. మరి మీ కుటుంబంలో కూడా మా విధిగా ఈ మార్త మరియ లాజర్ లాంటి ప్రార్థన కొడుకులు మీ కుటుంబంలో జరిగితే నీ భర్త వాక్యం వినకపోవచ్చు, కానీ ఆ వాక్యం ఆ హృదయంలో మెల్లమెల్లగా పడతా ఉంటుంది. నీ పిల్లల మందిరానికి రాకపోవచ్చు, కానీ నీ ఇంటి దగ్గర జరిగే ప్రార్థనలో ఏదో ఒకటి పడతా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ భక్తే లాజర్ లేపినట్టుగా నీ సమస్యలు నీ సోదరు ఏమన్నాయో వాటిని బట్టి, మరియా మార్తా లాజరును బట్టి నువ్వు తెలుసుకోవలసినటువంటి 3 విషయాలు 4 విషయాలు చెప్పి నన్ను ముగిచేస్తున్నా. ఒకటి, నీ కుటుంబము క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా ఉండాలి. దేవునికి ఆతిథ్యం ఇవ్వాలంటే ఇప్పుడు దేవుడు లేడు, నువ్వు రా నువ్వు రా నువ్వు రా అంటే దేవుడు ఇప్పుడు రాడు. మరి ఎవరు వస్తారు?
నా నామమున మీరు ఎవరిని చేర్చుకుంటారో, మీరు ఎవరికి ఆతిథ్యం ఇస్తారో, మీరు ఎవరిని ప్రేమిస్తారో, మీరు ఎవరిని చేర్చుకుంటే ఆయన చెప్తున్నమాట నన్ను చేర్చుకున్నట్లే. అర్థమైందమ్మా? ఆతిథ్యం ఇస్తే ఆశీర్వాదం ఇస్తాడు. రెండవది, ఆతిథ్యం ఇస్తే సరిపోదు, మీరు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు దాకా రాని లాజరు, ఇప్పుడు వరకు కనిపించిన లాజరు తరచుగా కుటుంబానికి వస్తాం వల్ల మా ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది కాబట్టి, ఇంటికాడ ప్రార్థన జరిగినప్పుడు నేను బయటికి వెళ్తే ఏం బాగుంటుంది, నేను ఇక్కడ ఎక్కడ ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అప్పుడు లేని లాజరు ఇప్పుడు సడన్ గా ఇంట్లోకి వచ్చేసాడు. అప్పుడు లేని లాజరు ఇప్పుడు క్రీస్తుతో పాటుగా భోజనం చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరిచర్య చేస్తూ యేసుప్రభుని అందరూ తెలుసా, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, మరియ రావట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి, మరియను నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయమంటుంది. మరి రెండోసారి వచ్చినప్పటికీ మరియను అడగట్లా, నేనే చేసి పెట్టేస్తా. అర్థమవుతుందమ్మా? అప్పుడు లేని లాజరు ఇప్పుడు వచ్చేసాడు. అప్పుడు నేను ఒక్కదాన్నే చేయలేను, మరియను పంపించన్న మాట ఇప్పుడు ఏమంటుంది తెలుసా, మరియతో వద్దు, నాకు నేను ఒక్కదాన్నే దేవునికి ఆతిథ్యం ఇచ్చి చేసి పెట్టాలి. మరియా ఇవన్నీ పక్కన పెట్టి నా దగ్గర ఏముంది అంటే విలువైనటువంటి జటమాంసత్రం ఉంది, ఇది నాకు కాదు అవసరమైంది. త్వరలో ఆయన చనిపోబోతూ ఉన్నాడు, పస్కా పండుగ వచ్చింది, మరలా నా దగ్గరికి రాడు, కాబట్టి విలువైంది నేను ఆయనకు ఇవ్వాలి అని మరి ఏం చేసింది, జటమాంసత్తరు ఆయనకి ఇచ్చేసినట్టు. ఆ కుటుంబము ముగ్గురు ఆయన ఇప్పుడు ఏం చేసుకున్నారమ్మా, సమర్పించుకున్నారు. అలాంటి సమర్పణ జీవితం అనేది కుటుంబం ఒకేసారి అది వచ్చేదమ్మా, తరచుగా క్రీస్తు ఇంట్లోనికి వస్తుంది. మూడోది, ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా, సమర్పణ కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉంటే అమ్మ నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను నీ దేవుడు ఏడ్చి అంతగా ప్రేమిస్తాడు. నాలుగవది, ఈ మూడు జరిగితే అమ్మ నువ్వు అడగక ముందే నీ కుటుంబంలో ఏది కావాలో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరియా మార్తా లాజరు కుటుంబంగా దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవించును గాక. మరియా మార్తా లాజరు కుటుంబం లాగా నీ కుటుంబం కూడా అలాగూ తయారవును గాక.